ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. ప్రస్తుతం మనతో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, కార్యవర్గ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ముఖ్యంగా? అంటే బేసిక్ ఇది రైతు రుణమాఫీ మీదనే మాట్లాడడం జరిగింది. ఓకే, అంటే ఈరోజు చాలా గొప్ప విషయం ఇది ఓ చిన్న విషయం కాదు. ఇది రైతు రుణమాఫీ అనేది అసలు మొదలైందే మన ఆ రోజు ఈ తెలుగు రాష్ట్రాలు మొదలైంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత కరెంట్ కానీ రైతు పక్షపాతిగా రైతు ప్రభుత్వం ఉండాలని నాడు రుణమాఫీలు మొదలుపెట్టినాం. 2004 తర్వాత రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మళ్ళా తర్వాత తెలంగాణలో ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలంగాణలో కానీ రైతు రుణమాఫీ గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి లేడు. కేసీఆర్ అబద్ధాలు చెప్పిండు, అధికారంలోకి వచ్చిండు. మొదటి 5 ఏళ్ళ విడతల వారిగా చేస్తే అది మితికిందికి పోయింది. రెండో 5 ఏళ్లలో కూడా అసలు రుణమాఫీ మొత్తమే చేయలేదు. అంటే ఒక ధనిక రాష్ట్రంలో రుణమాఫీ చేయని ముఖ్యమంత్రి అంటే కేసీఆర్. ఈరోజు మేము వచ్చినాము, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈరోజు ధైర్యంగా అంటే అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఈరోజు వచ్చిన 6-7 నెలలనే అంటే పార్లమెంట్ ఎలక్షన్ ముందు చెప్పినాం. కోడ్ ఉన్నది కాబట్టి ఇంకా ఆలస్యమైంది. ఈరోజు కోడ్ పోగానే దాని మీద మాట్లాడినాం. ఈరోజు రుణమాఫీ మొదలుపెట్టినాం. రేపు 4 గంటలకు మరి ఇది ప్రతి రైతుకు ₹1,00,000 అకౌంట్ వరకు ₹1,00,000 రుణం వరకు వాళ్ళకు రుణమాఫీ చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది. మరి ఈ నెలాఖరు వరకు 1,50,000 అకౌంట్ వరకు వాళ్ళకి క్లియర్ అవుతుంది. మళ్ళీ 2 లక్షలు ఉన్న రైతులకు వచ్చే నెలలో క్లియర్ అవుతుంది. ప్రధాన ప్రతిపక్షం చాలా ఆరోపణలు చేస్తుంది, అది సాధ్యం కాదు అని చెప్పేసి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఓట్లు దండుకున్నారు, అధికారంలోకి వచ్చారు. అది సాధ్యం కాదని చెప్పేసి కొందరు కీలకమైన నేతలు కూడా అంటే హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా చెప్పారు. అవసరమైతే రాజీనామా కూడా చేస్తామన్నారు. అంటే ఇప్పుడు మీరు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేపు పడతాయి అంటున్నారు. మరి 2 లక్షలు కూడా ఆగస్టు 15 కంటే ముందే పడతారు. మరి హరీష్ రావు వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అయితే వాళ్ళకు తెలిసిన విద్య అది. టీఆర్ఎస్కు తెలిసిన విద్య ఏంటంటే ఎలక్షన్ల ముందు మాట్లాడాలి, తర్వాత మర్చిపోవాలి. ఇది కాంగ్రెస్ అట్లా కాదు. కాంగ్రెస్ చేసింది నాడు చేసినాం, మధ్యలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం. అన్ని చెప్పినవి అన్ని చేసినాం, చెప్పని కూడా నాడు చేసినాం. ఇప్పుడు కూడా చెప్పని అని కూడా చేస్తాం. ప్రజల మేలు, సంక్షేమం, పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా చేస్తుంది. ఈరోజు అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేయమనుకున్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది, రైతులకు మేలు చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తున్నాం. ఈరోజు మా సమావేశంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పిండ్రు, రేపు 4 గంటల నుంచి ఇంతకుముందు చెప్పినాం కదా ₹1,00,000 మళ్ళీ 1.5 lakh ఈ మంత్ ఎండ్ లోపల మళ్ళీ తర్వాత 2 lakhs కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వీళ్ళు ఏమంటారు అంటే ఒక రేషన్ కార్డు అనగానే ఇక తప్పు పట్టి ఇక బురద జల్లే కార్యక్రమం చేశారు. ఇక దొరికినరా వీళ్ళని. అంటే రేషన్ కార్డు ఎందుకు పెడతారు? ఏదైనా ఏ కార్యక్రమం చేసినా ఓ ఐడి కార్డు లాగా. అంటే ఆ రేషన్ కార్డు అంటే ఈ కుటుంబము ఈ పలానా ఐడెంటిటీ అని తప్పితే ఈ రేషన్ కార్డు తోటి కొంతమందికి ఇచ్చి కొంతమంది కోత పెట్టే కార్యక్రమం అది కాదు. ఇది ఒక ఐడెంటిటీ కోసం చేసిండ్రు. దాని మీద క్లారిటీ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు, మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇచ్చిండ్రు. ఏమని చెప్పిండ్రు అంటే రైతు అంటే ఒక పాస్బుక్ ఉంటుంది, ఆ పాస్బుక్ ప్రకారం ఇస్తాం. సో క్లారిటీ వచ్చేసింది కదా. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. మీలాగా మేము చేసేది కాదు. మీరు అట్లా చేసారు కాబట్టి కానీ మిమ్మల్ని షీగొట్టిరు, ఇంటికి పంపిరు. ఓకే, ఇప్పుడు మళ్ళీ అట్లనే ఈరోజు రైతు రుణమాఫీ చేస్తే ఆగస్టు లోపల హరీష్ రావు గారు మరి రిజైన్ చేస్తున్నారు. సో ఆయన రిజైన్ చేయాలి. ఎక్కడ మరి అమరవీరుల స్తూపం దగ్గర పోయి రిజైన్ చేయాలి. ఆడ వాళ్ళు ఎంబడి ఉంటే కూడా ఆయనకు మేలు జరిగేది లేదు. రిజైన్ చేసి మళ్ళీ తదుపరి ఆలోచన ఏం చేస్తాడో నిర్ణయం చేసుకోవాలి. మీ భువనగిరి నియోజకవర్గ పరిధిలో రేపు పెద్ద ఎత్తున అంటే రైతులకు సంబంధించి సంబరాలు చేయాలని చెప్పేసి సీఎం గారు ఆదేశించారు. ఎలా ప్లాన్ చేస్తున్నారు భువనగిరి పరిధిలో? అంటే ఇది ఫస్ట్ ఏంటంటే జిల్లా కేంద్రంలో చేసుకోవాలి, మండలాలలో చేసుకోవాలి. వచ్చే నెక్స్ట్ 2-3 days మాకు దీని మీద ఉంటుంది. ఓకే, రైతు రుణమాఫీ మీద పెద్ద ఎత్తున అంటే ఇది గొప్ప కార్యక్రమం. ఇది ధైర్యంగా సాహసోపేతంగా అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. గొప్ప విషయం. రైతులు హర్షిస్తుంటారు, అందరు సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని ఒక సెలబ్రేషన్ మోడ్లో వచ్చే 2-3 days ఖచ్చితంగా దాని మీద ఉంటాం. ఓకే, చూస్తున్నాం కదా. ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కానీ వరంగల్ డిక్లరేషన్లో కానీ ఏ విధంగా రైతులకు మేము మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి ఉన్నాము. ఒకే దఫాలో 30,000 కోట్ల రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ చేసి తీరుతున్నామని చెప్పేసి కూడా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు రాజుతో సైదుల్ బిగ్ టీవీ, ప్రజాభవన్ నుండి.